राजा जोहार जोहार डॉक्टर बी.आर. अंबेडकर जोहार जोहार डॉक्टर बी.आर. अंबेडकर जोहार जोहार डॉक्टर बी.आर. अंबेडकर जोहार जोहार डॉक्टर बी.आर. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గన్నెగుంట గ్రామంలో అంబేద్కర్ గారికి పూలమాల వేసి నా సహచరుడు మిత్రుడు ఎస్ఐ గారు స్థానికంగా ఉన్నటువంటి రాజా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా మాతో పాటు వచ్చి ఈ మహా మేధావికి ప్రపంచ మేధావికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యొక్క విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం మనందరికీ అదృష్టం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రపంచ మేధావి. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల నుంచి మొట్టమొదటిసారిగా న్యాయశాస్త్రము చదివి దాంతో పాటు ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే ఎవరు చదవని విధంగా 64 డిగ్రీలు పొంది ఆ రోజుల్లోనే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలంటే సమాజానికి దూరంగా ఉన్న స్థితి నుంచి ఆ బడుగు బలహీన వర్గాల యొక్క ఆశా కిరణంగా ఆయన మారటం, ఆయన చదివిన చదువు ఈ దేశ బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడాలని చెప్పి ఆయన ఆ రోజు రాసినటువంటి భారత రాజ్యాంగంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి బి.ఆర్. అంబేద్కర్ ఈ రోజు భారతదేశంలో ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నాడంటే నరేంద్ర మోడీ గారు దానికి ప్రధాన కారణం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే కారణమని స్వయాన ఈ దేశ ప్రధానమంత్రి అంబేద్కర్ జయంతి రోజున ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో ఒక ఎస్టీ మహిళ ఈ దేశానికి రాష్ట్రపతి అవ్వాలంటే కేవలం అది భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశంలో అనేక బడుగు బలహీన వర్గాలకి జరిగినటువంటి అన్యాయాన్ని ఆ రోజు ఆయన చెప్పటమే కాదు రాజ్యాంగం ద్వారా భవిష్యత్ తరాలని జోహార్ జోహార్ బి.ఆర్. అంబేద్కర్ సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను